హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు నిన్నటి బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో నిన్న థర్స్డే కదండి. సో థర్స్డే రోజు అయితే నేను ఇంకా హౌస్ క్లీనింగ్స్ అవి పెట్టుకున్నాను. ఎందుకంటే ఉగాది వస్తుంది, అలాగే ఇంకా అమావాస్య తల్లికి కూడా వేస్తాం కదా, రెండు ఉంది కాబట్టి ఒకసారిగా క్లీన్ చేసేద్దాం ఈరోజు అని చెప్పేసి చేస్తూ ఉన్నా. ఇంకా రేపు ఫ్రైడే అంటే ఈరోజు ఫ్రైడే కదా, సో ఇంకా ఎందుకులే అని చెప్పేసి అంటే ఫ్రైడే రోజు క్లీనింగ్స్ అవన్నీ చేయకూడదు కదా, బూజులు దులపడము ఇవన్నీ అని చెప్పేసి అయితే ఇంకా ఈరోజే చేసేస్తూ ఉన్నా. మొత్తం వర్క్స్ అంటే నేను జస్ట్ బూజులు దులిపేసుకొని బట్టలు వాష్ చేసుకుందామని చెప్పి మాత్రమే స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో పని. కాకపోతే ఇంకా ఒక్కొక్కటిగా అట్లనే అందుకున్నాను. ఇంకా టోటల్గా హౌస్ క్లీనింగ్ మొత్తం చేసేసుకున్నాను అనమాట ఒక రోజులో. అంటే కిచెన్ మొత్తం ఏం దించి కడగలేదు, అవన్నీ కూడా నేను వరలక్ష్మి వ్రతంకి మాత్రమే క్లీన్ చేసుకుంటాను. కాకపోతే మనము అంటే సంక్రాంతికి చాలా వరకు బట్టలు పెట్టేస్తారు, పెద్దలకు మొక్కేస్తారనమాట. బట్ మా ఊరు సైడ్ అంటే మా అమ్మ వాళ్ళ సైడు ఇటుపక్క అంతా కూడా పలమనేరు సైడ్ ఎలాగంటే ఉగాదికి బట్టలు పెట్టి మొక్కుతారనమాట. సో అట్లా చాలామంది ఉగాదికి హౌస్ క్లీనింగ్స్ అవి చేస్తూ ఉంటారు. బట్ నాకు ఇంట్లో ఈ మధ్య కొంచెము గాలి అనేది బయట ఎక్కువగా వస్తుంది, అలాగే దుమ్ము ధూళి నిండిపోవడం వల్ల బూజులు ఎక్కువైపోయింది ఇంట్లో. సరే ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాను. అలాగే ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాష్ చేసేద్దాము. ఈ టీవీ దగ్గర ఉన్నవి ఇవన్నీ కూడా బాగా దుమ్ము నిండిపోయాయి అనమాట. సో అందుకని చెప్పేసి అంటే మనం ఏంటంటే ఆడవాళ్ళం ఒక పని స్టార్ట్ చేసామంటే ఇంకా ఇల్లు అలా పెట్టేయాలంటే నచ్చదు కదా, అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలనుకుంటాం నీట్గా ఉండాలని. సో అట్లా నేను కూడా పొద్దున్న కరెక్ట్గా పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఒక 9:30, 10కి స్టార్ట్ చేశాను ఇంట్లో క్లీనింగ్స్ అన్నీ కూడాను. ఫుల్ దుమ్మండి ఇల్లంతా కూడాను. సో నాకు నైట్ ఎంతసేపు పట్టింది అనేది మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకా ఇంట్లో అలాగే బయట మొత్తం కూడా బూజులు అయితే దులుపుతూ ఉన్నాను. ఇంకా మీరందరూ కూడా హౌస్ క్లీనింగ్స్ చేసేసారా ఉగాది కోసం? అలాగే మీరు ఎప్పుడెప్పుడు బట్టలు పెట్టి పెద్దలకు మొక్కుతారని చెప్పేసి నాకు కామెంట్స్ షేర్ చేయండి. సో మా అత్త వాళ్ళ సైడ్ అంతా సంక్రాంతికి మొక్కుతారు, అమ్మ వాళ్ళ సైడ్ ఉగాదికి మొక్కుతారు. ఇంకా మీ సైడ్ ఎప్పుడు మొక్కుతారు పెద్దలకు అని చెప్పేసి నాకు కామెంట్స్ షేర్ చేయండి. ఇంకైతే ఇంట్లో బయట ఇంకా ఈ విండోస్ దగ్గర ఈ గేట్ల దగ్గర అంతా కూడా మొత్తం దుమ్ము దులిపేసుకొని క్లీన్ చేసేసి వచ్చేసాను. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా ఈ బెడ్ కవర్సు అలాగే సోఫా కవర్సు బెడ్షీట్స్ ఇవన్నీ కూడాను ఇంకా వాష్ చేసేద్దాము అని చెప్పేసి అయితే ఇంకా వాషింగ్ మిషన్లో బెడ్షీట్స్ మాత్రం వేస్తాను పెద్దవి, మిగతావన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసేస్తాను అనమాట. సో అవన్నీ కూడా నానబెట్టడానికి అయితే తీస్తూ ఉన్న. అలాగే కర్టన్స్ అన్నీ కూడాను ఇవి జస్ట్ ఎప్పుడైనా మామూలుగా అంటే అవి తీసేసి వాష్ చేసినప్పుడు ఇవి వేస్తూ ఉంటాను అనమాట, ఇవి పాతవి. సో ఇంకా ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నా, అన్నీ ఒకసారిగా ఉతికేద్దామని చెప్పేసి. ఇంకా అలాగే ఈ పూజ గదికి వేసినవి ఈ హారాలు ఇవన్నీ కూడా వాష్ చేసేస్తానమాట. జస్ట్ అంటే వాష్ చేయడం అంటే సరుపు నీళ్ళల్లో నానబెట్టేసి ఒక 10 నిమిషాలు దాని తర్వాత చేత్తో అట్లా పులిమేసి ఇంకా అలిచేసామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇవేం పెద్దగా మాయవు, డస్ట్ ఉంటుంది అంతే అనమాట వాటిపైన. సో అది ఇంకా ఈ కర్టన్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి మొత్తం వాష్ చేసి తీసుకెళ్ళి ఆరేసేసామంటే ఇంకా బట్టల పని అయిపోతుంది. మళ్ళీ ఇంట్లో కొంచెం మిర్రర్స్ ఫొటోస్ టీవీ ఇవన్నీ తుడుచుకోవడము ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేయాలి. దానికంటే ముందు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నానబెట్టేసామనుకోండి నానుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా వీటి పని అయితే చూసానమాట. దాని తర్వాత ఇంకా టీవీ దగ్గర ఉన్నవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను, జస్ట్ అట్లా వాటర్లో అల్చేసి ఎండలో పెడదామని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఈ టేబుల్ కింద ఒక క్లాత్ వేసాను కదా, అక్కడ ఏంటంటే నాకు చూడడానికి అంతగా బాగాలేదనమాట. ఎప్పుడు దుమ్ము నిండిపోయినట్టుగా లేకపోతే అక్కడ ఏదో లేనట్టుగా అనిపిస్తూ ఉంటే ఇంకా క్లాత్ అక్కడ వేసేసాను. దానిపైన ఒక టెడ్డీ బేర్స్ ఉన్నాయి కదా, అవి ఏమన్నా ఒకటి సెట్ చేసేద్దామని చెప్పేసి ఖాళీగా ఎందుకు ఉంచాలని. ఇంకా నెక్స్ట్ అక్కడంతా కూడా దుమ్ము దులిపేసుకొని మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను. ఇవన్నీ కూడా ఆల్రెడీ నీట్గానే ఉన్నాయండి. నేను ఈ మధ్య ఎప్పుడో వాష్ చేసినట్లున్నా, కావిడి పండుగ అప్పుడు ఎప్పుడు గుర్తు రావట్లేదు. సో అప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇవన్నీ కూడా నీట్గా ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా జస్ట్ వాటిపైన దుమ్మంతా కూడా ఈ విధంగా తుడిచేసుకొని అయితే ఇంకా పెట్టేస్తూ ఉన్నా. ఇంకా ఫ్రిడ్జ్ కవర్ అవన్నీ కూడా నీట్గా ఉన్నాయన్నమాట.
సో అందుకని చెప్పేసి ఊరికే ఎక్కువ శ్రమ పెట్టుకోదలుచుకోలేదండి. ఒకవేళ మనం ఇంట్లో దేవుడికి మొక్కేలాగుంటేనో లేకపోతే బట్టలు పెట్టి పూజ చేసేలాగుంటేనో మనం అవన్నీ చేయాలి. బట్ అవేం లేదు కాబట్టి జస్ట్ ఇంకా ఉగాది పచ్చడి చేసేసుకొని దేవుడికి దీపం పెట్టుకొని పూజ చేసుకోవడం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ఇంకా నెక్స్ట్ అమావాస్య రోజు అయితే అంటే మా మామగారికి తలకేస్తాం కదా, ఇవి ఇంతే ఉంటుందన్నమాట. సో అట్లా ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసేసాను. దాని తర్వాత ఇవన్నీ నానబెట్టున్నాను కదా, అవన్నీ కూడా ఉతికేసానండి, చేత్తోనే ఉతికేసాను. మిషన్కి వేసామనుకోండి ఆ కర్టన్స్ ఉన్నాయి కదా, వాటికున్న రింగ్స్ ఊడిపోతాయి, అలాగే లేట్ అవుతుందన్నమాట. ఎంత అసలు మనం చేత్తో వాష్ చేసామంటే ఒక 20 నిమిషాలు ఉతికేస్తాము, వాషింగ్ మిషన్కి వేసామంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది అనమాట. అంత టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి నేనైతే ఇంక చక్కచక్క చేత్తోనే ఉతికేసి ఇంకా అలుస్తూ ఉన్నాను. పెద్దగా మరకలు కూడా ఏం ఉండవులేండి. ఎందుకంటే నేను మంత్లీ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అయినా వాష్ చేస్తూ ఉంటాను కదా. ఇంట్లో బెడ్‌షీట్స్ కానీ, కర్టన్స్ కానీ, బెడ్ కవర్స్, సోఫా కవర్స్ ఇవన్నీ కూడా ఉతుకుతూనే ఉంటాను కాబట్టి పెద్దగా ఏం మాస్ ఉండవన్నమాట. జస్ట్ అట్లా వాష్ చేసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, సో హౌస్ క్లీనింగ్ అయితే పెట్టుకున్న ఉగాది కోసం ఆల్రెడీ చెప్పాను కదా. ఇంక ఇక్కడ లంచ్ అయితే తింటున్నాం అనమాట. పొద్దున్నుంచి నేను టిఫిన్ కూడా తినలేదు. సో ఇంక ఇప్పుడే లంచ్ తింటున్నా. 1 అయింది టైం అయితే. పిల్లలు కూడా వచ్చారనమాట. ఇంకా ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి, అలాగే ఇవన్నీ ఆరేయాల్సినవి ఉన్నాయి ఒక్కొక్క ఇక్కడ. సో అక్కడగా వంట తింటున్నాము. అండ్ ఈరోజు ఏం స్పెషల్ చేశానని చెప్పేసి చూపిస్తాను, నేను ఎన్ని రకాల తింటున్నాము. ఇంకా ఈరోజు లంచ్ అయితే నేను 9కి అంతా చేసి పెట్టేశానండి. ఎందుకంటే ఇంకా వర్క్ ఎక్కువగా ఉంది కదా, పిల్లలు వచ్చే టైంకి ఆకలి అంటారని చెప్పేసి ఇంకా వైట్ రైస్, బెండకాయ పులుసు, అలాగే బీట్రూట్ తాలింపు, ఇంకొక బాయిల్ ఎగ్, అలాగే నైట్ చేసిన చికెన్ ఇవైతే ఉన్నాయన్నమాట. సో అన్నీ కూడా వేసుకొని అయితే తింటున్నాము. అండ్ ఈరోజు మీరు ఏం లంచ్ చేశారో షేర్ చేయండి వీడియోస్లో. ఇక్కడైతే మా అమ్మాయి బట్టలు మడుస్తూ ఉంది. బట్టలన్నీ కూడా ఎత్తి పెడుతుంది అనమాట. అక్కడ ఉన్నవన్నీ నేను ఉతికిన బట్టలు అవన్నీ కూడా మడిచి సర్దుతోంది. అండ్ ఇంకా నేనైతే చాలా పని ఉందన్నమాట. ఈరోజు అయితే ఫుల్ వర్క్. కొంచెం బూజులు దుడుపులు అవన్నీ అయ్యాయి అనమాట. ఇంకైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. సో ఇదంతా కూడా నీట్గా సర్దేశాము. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఇంకైతే మిషన్కి వేసిన బెడ్షీట్స్, అలాగే ఇంక నేను చేత్తో ఉతికినవి అన్నీ కూడా తీసుకొచ్చేసాం నీళ్ళు ఉడికిపోయిన తర్వాత. ఇంక ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ వెళ్దామని పెద్దమ్మాయిని అయితే హెల్ప్గా తీసుకొచ్చానండి. ఇంకా చిన్నమ్మాయి కూడా వస్తానని చెప్తే సరే అని తీసుకొని వచ్చి ఇంకా వీడియో ఒక క్లిప్ అయితే షూట్ చేయమని చెప్పానమాట. తను వీడియో తీస్తూ ఉంటే ఇంకా మేమిద్దరం కూడా ఆరేస్తూ ఉన్నాము. వాళ్ళు అక్కడ ఇంకా వీడియో తీసుకుంటూనే గొడవలు పడుకుంటూ ఉన్నారనమాట. నువ్వు కనిపించలేదు, ఇటుపక్క రావే అని ఒకరు, నన్ను తీయొద్దని ఒకరు, అట్లనమాట. మీరు చాలామంది అడుగుతారు కదా, మీ పెద్దమ్మాయిని ఎందుకు సరిగా చూపించరు వీడియోస్లో, చిన్నమ్మాయినే చూపిస్తారని. పెద్దమ్మాయికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి వీడియోస్లో కనిపించడం అట్లా. తను బాగా రెడీ అయినప్పుడు ఏవైనా ఒక 2 రీల్స్ చేస్తానమా అని అడుగుతుంది, తనంతటా తానే అడుగుతుంది అనమాట. తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది, కానీ మిగతా టైంలో అస్సలు రాదు. అందుకే నేను కూడా ఇబ్బంది పెట్టను. ఇంక ఈరోజు అయితే ఇలాంటి పనులన్నీ కూడా బాగా హెల్ప్ చేసేస్తుంది మా అమ్మాయి. సో ఇంకా వచ్చాము. విపరీతమైన ఎండ అనమాట. ఇక్కడ మీకు బాగా కనిపిస్తుంది కదా, నాకైతే కళ్ళు కూడా సరిగా తెరవడానికి అవ్వలేదు, అంత ఎండ వస్తుంది, చెమటలు కారిపోతూ ఉన్నాయి. ఇంకా చక్కచక్క ఆర్ఎస్ఎస్ అయితే ఇంకా కిందికి వెళ్ళిపోదాం నాన్న అని చెప్పేసి మాట్లాడుకుంటూ అయితే ఇంకా ఆర్ఎస్ఎస్ వచ్చేసాము. సో ఇంకా రాగానే ఫస్ట్ ఇంకా సోఫాస్లో అంతా కూడా అంటే పైన బూజులంతా దులిపాను కదా, అదంతా కూడా పడిపోయిందని చెప్పేసి ఇంకా అవంతా తుడిచి క్లీన్ చేస్తూ ఉన్నా. ఈ లోపలంతా కూడా చేరుకోపోతుందండి మట్టి అంతా కూడాను. సో మిషన్ ఉంది అంటే ఇంట్లో ఉందన్నమాట, ఇది వ్యాక్యూమ్ క్లీనరు. సో దాంతో ఎప్పుడైనా క్లీన్ చేయాలి, ఆయన ఉన్నప్పుడు చేయాలన్నమాట. నేను ఒక్కదాన్ని చేయలేను అవన్నీ. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి జస్ట్ అట్లా ఇంకా చేత్తోనే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా కొంచెము అంటే ఆయిల్ అంతా కూడా అయిపోయిందనమాట సోఫాస్కి. అంటే తలకు ఆయిల్ పెట్టుకొని పడుకుంటారు కదా పిల్లలు, పడుకొని టీవీ చూస్తూ ఉంటారు. అలాగే ఇంకా ఏదో ఒకటి సోఫాస్లో కూర్చొని తింటూ ఉంటారు కదా, ఇంకా అట్లా మరకలు అయిపోయినాయన్నమాట. అందులోని ఇది కొంచెం బ్రౌన్ కలర్ సోఫాస్ కదా, వాటిపైన ఏం మరకలైనా కూడా మనకు అట్లనే కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా జస్ట్ లైట్గా అట్లా ఒక క్లాత్లో నీళ్ళు అద్దేసుకొని బాగా పిండేసి అట్లా తుడిచేస్తున్నాను. మీకు ఇక్కడ ఎక్కువ వాటర్ ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ అక్కడ అంత వాటర్ లేదనమాట, మీకు అట్లా వీడియోలో కనిపిస్తుంది.
జస్ట్ ఊరికే తడి అట్లా అద్దుకొనేసి ఇంకా దుమ్మంతా తుడిచి మరకలంతా తుడిచేస్తూ ఉన్నాను. ఇంకా వెంటనే మళ్ళీ ఒక డ్రై క్లాత్ తీసేసుకొని ఇంకా మా అమ్మాయి వెనకాల తుడుస్తూ వస్తుందనమాట, చిన్నమ్మాయి. సో ఇంకా ఫ్యాన్ కూడా వేసేసాం కాబట్టి తొందరగా ఆరిపోతాయి. అందులో ఇది వాటర్ ప్రూఫ్ అనమాట, ప్రాబ్లం ఏం లేదు. సో కనుక్కున్నాం అనమాట. ఇంకా అట్లనే నీట్గా తుడిచేసాము. తుడిచేసి ఇంకా వాటికి కొంచెం ఫ్యాన్ వేసి ఆరబెట్టేసి దాని తర్వాత అయితే ఇంకా కొంచెం డ్రై క్లాత్ కూడా తీసుకొని తుడిచేస్తామన్నమాట. ఇంకా అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఇంక వాటిపైన వాష్ చేసిన అంటే ఇంకొక సెట్ ఉన్నాయి కదా సోఫా కవర్స్, ఇవైతే వేసేసాను. ఇవి బాగా సెట్ అయ్యాయండి ఈ సోఫాకి, ఈ కలర్కి ఆ సోఫా కలర్కి కవర్స్ కలర్కి బాగా సెట్ అయిందనమాట. ఇంకొకటి రెడ్ కలర్ ఉంది కదా, అది పెద్దగా అంటే ఏదో ఎత్తిచ్చినట్లు తెలుస్తుంది కానీ అంత లుక్ లేదు. బట్ ఇవి బాగున్నాయి. వీటి లింక్ వెతుకుతూ ఉన్నాను అనమాట. ఇవి నేను తీసుకున్నది కూడా ఫ్లిప్కార్ట్లోనే, వాటి కోసం వెతుకుతున్నా, నాకే కనిపించలేదన్నమాట. సో నేను ఆర్డర్ చేసిన దాంట్లో కూడా లేదు, అంటే నేను అది లాగిన్ చేయలేదన్నమాట. అట్లా ఇంకా వాటి కోసం నేను సెర్చ్ చేస్తున్నా, ఉంటే ఇంకొక కలర్ ఏదైనా తీసుకుందాం క్వాలిటీ వైజ్ బాగున్నాయని చెప్పేసి 750 780 అయ్యిందనమాట నాకు ఈ సోఫా కవర్స్ కాస్ట్. సో ఇంకా సోఫాస్ అన్నీ కూడా తుడిచి కవర్స్ వేసేసిన తర్వాత అయితే ఇంకా టీపా కూడా తుడిచేసాను. తుడిచేసిన తర్వాత ఇంకా అవన్నీ కూడా సర్దుతూ ఉన్నా. సో ఇంకా ఇంట్లో పనులు చేస్తూ ఉంటే టైమే తెలియదండి, ఎప్పుడో ఈవినింగ్ అయిపోయిందనమాట. సో ఇంకా జస్ట్ అయితే ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా చెత్తలు ఊడ్చే ముందైతే ఇంక ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా కొంచెం బాగా దుమ్ము పట్టిపోయి ఈ ఫొటోస్ వెనకాలంతా కూడా బూజునిందనమాట. సరే అని చెప్పేసి ఇంక అదంతా చీపురు ఎత్తుకొని తోసేసి ఆ విండోలో ఇంక ఇవైతే తుడుస్తూ ఉన్నాను. వీటిని ఎక్కడైనా ఒక వాల్కి పెడదామంటే ప్రియా ఫోటోకేమో మనకి అంటే చీలకు పెట్టేది కాదనమాట, అది ఒక గమ్ లాగా వస్తుంది, దాన్ని వేసి అంటించాలి. అది మళ్ళీ ఫోటోషాప్లోనే రెడీ చేయాలన్నమాట. ఇంకా పెద్దమ్మాయి మల్టిపుల్ పిక్స్ ఉన్నాయి కదా, ఆ ఫోటోకి హ్యాంగ్ చేద్దామంటే చీలలు ఎక్కడ కొట్టినట్టు లేవు. సరే అని చెప్పేసి ఇంక దాన్ని కూడా అక్కడే పెట్టేసుకుని ఇంక మా ఫ్యామిలీ ఫోటో కూడా ఉన్నిందనమాట. ఆ మూడు కూడా విండోలో సెట్ చేసుకున్నా. కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది, వాల్కి పెడితే బాగుంటుంది, కాకపోతే ఇంక ఇక్కడ సౌకర్యం లేదని ఆపేసాను, పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో ఇంకా అన్ని పనులు అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా వాష్రూమ్స్ అవి కూడా ఈ వాల్స్ అన్నీ కూడా కొంచెం మరకలుగా ఉందన్నమాట టైల్స్. సో నేను ఒకటి అంటే మనకి ఒళ్ళు రుద్దుకునే స్పాంజ్ ఉంటుంది కదా, ఆ స్పాంజ్ అనేది ఒకటి వేస్ట్ అయిపోయిన తర్వాత అంటే దాని సర్వీస్ అయిపోయాక పడేసేస్తూ ఉంటాం కదా, అట్లా పడేయకుండా దాన్ని నేను ఇంట్లోనే పెట్టుకుంటాను అనమాట. సో ఇట్లా వాష్రూమ్స్ ఏమైనా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి దాంట్లోనే మనకి రెడ్ హార్పిక్ వస్తుంది కదా, అదైతే వేసేసుకొని ఇట్లా వాల్కి అంతా కూడా మంచిగా టైల్స్ పైన రుద్దేసామనుకోండి, ఆ టైల్స్ కూడా మెరిసిపోతాయి అనమాట, నీట్గా వచ్చేస్తాయి. కాకపోతే కొంచెం శ్రమ పడాలన్నమాట, చేతులు పోతాయండి రుద్దాలంటే. బాగా అప్లై చేసి రుద్దేసి ఒక 10 నిమిషాలు వదిలేసి మళ్ళీ ఇంకొక కాసేపు 10 నిమిషాల తర్వాత వచ్చి మళ్ళీ రుద్దేసుకొని వాటర్ వేసి కడిగేసామనుకోండి, నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ మాయవు, నీట్గానే నేను క్లీన్ చేస్తూనే ఉంటానులేండి. మంత్లీ 2 times 3 times అట్లా ఈ వాల్స్ అన్నీ కూడాను ఒక్కసారిగా శ్రమ పెట్టుకోను అనమాట, క్లీన్ చేసేస్తూ ఉంటాను. అందుకే నీట్గా ఉంటాయన్నమాట. ఇంకా కింద మాత్రం మామూలుగా మెషిన్ వేస్తాం కదా బట్టలు, ఆ వాటర్ అంతా కూడా ఇక్కడే వెళ్తుంది. అందుకని చెప్పేసి బట్టలు వేసిన ప్రతిసారి కూడా చీపురుతోటి రుద్ది కడిగేస్తూ ఉంటాను. సో ఇంకా అట్లా అనమాట. ఇంకా వాల్స్ అయితే బాగా నీట్గా రుద్ది కడిగేసాము. ఇంకా వాష్రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి దాని తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చాను. ఇంక ఈ గిన్నెలన్నీ సర్దేసి సామాన్లు కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా కడిగేసి ఇంకా ఇల్లు అవి తుడిచేసుకుందాము, రేపు ఫ్రైడే కదా అని చెప్పేసి. మీకు వీడియో ఫ్రైడే రోజే వస్తుందిలేండి, నేను ఇంకా వీడియో చేసింది థర్స్డే అంటే నిన్న కాబట్టి మీకు అట్లా చెప్తున్నాను. ఇంకా ఇవన్నీ కూడా సర్దేసుకొని ఇంకా ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇంకా చెత్తలుడ్చి ఇల్లు తుడుచుకోవాలన్నమాట. ఇంకా మిద్దె పైన బట్టలు కూడా ఉన్నాయి, ఆరిపోయింటాయి, అవన్నీ కూడా ఎత్తుకోరావాలి. ఇంకా చిన్నమ్మాయి వచ్చిందనమాట, నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పింది. స్టార్టింగ్లో ఏదైనా పని చెప్పినప్పుడు చేయరండి, నా వల్ల కాదంటారు, టీవీ చూస్తూ కూర్చుంటారు లేదా చదువుకుంటూ ఉంటారు. కాకపోతే నేను ఏ పని చెప్పకుండా నా అంతట నేను చేసుకుంటున్నాను అనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళే వచ్చి అడుగుతారు ఏం పని చేయాలమా అని. ఏం వద్దులే పోండి నాన్న అంటాను. బట్ ఒక్కొక్క రోజు మాత్రము కోపం వచ్చి అరిచేస్తుంటాను అనమాట ఎక్కువ పని ఉన్నప్పుడు. ఈరోజు మాత్రం నేను ఏం మాట్లాడలేదు, నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా చిన్నమ్మాయి వచ్చి నేను గిన్నెలన్నీ తోమేస్తానమ్మా, మళ్ళీ నువ్వు ఇంకంతా కడుక్కోనింది. సరేలే అని చెప్పేసి ఇంకా తను చేస్తానంటే ఎందుకు వద్దనాలి, నేర్చుకోనిలే అని చెప్పి కడగమని చెప్పానమాట. ఇంకా వాళ్ళు కడుగుతూ ఉన్నారు, అంటే చిన్నమ్మాయి కడుగుతుంది, పెద్దమ్మాయి బట్టలు ఏదో ఎత్తుకురావడానికి వెళ్ళింది. ఇంకా ఆ లోపలైతే మజ్జిగైనా చిలికి తాగుదాము, ఎండ ఎక్కువగా ఉంది కదా. అసలే ఈరోజు మిద్దెపైకి ఒక 2-3 సార్లు ఎక్కి దిగేసాము బట్టల కోసం అని చెప్పి. బాగా ఎండ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మజ్జిగ చిలికి తాగుదామని చెప్పేసి మా ముగ్గురికి కూడా చిలుకుతూ ఉన్నాము. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి మేము ముగ్గురమే ఉన్నాము ఇంట్లో. ఇంకా మీరు కూడా అండి
వాటర్ కానీ మజ్జిగ కానీ బాగా తాగుతూ ఉండండి. అసలే ఎండలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే మనకి ఇంకా మార్చిలో ఏప్రిల్లో ఇంకెలా ఉంటుందో అసలు ఊహించుకుంటేనే భయమేస్తుంది. సో కాబట్టి బాగా వాటర్ తాగండి. అలాగే మజ్జిగ కూడా చిలుక్కి బాగా తాగండి. ఒక గ్లాసు మజ్జిగ వేసామంటే ఒక 3-4 గ్లాసులు నీళ్ళు వేసుకొని బాగా చిలికేసి పల్చగా కలుపుకొని తాగండి. ఒకవేళ లేడీస్కి బాడీ కూడా హీట్ అవ్వకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా. ఇంకా నేనైతే ఒక గ్లాస్ ఉప్పు సరిపోయిందా లేదా అని తాగుతూ ఉన్నా. నాకు లో బీపీ ఉంది కాబట్టి నేను ఉప్పు కొంచెం ఎక్కువగానే తాగుతాను. ఇంకా పిల్లలిద్దరికి కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా తాగేసిన తర్వాత అయితే ఇంకా అవి కూడా కడిగి పెట్టేసి ఇంకా స్టవ్ కౌంటర్ ఇవన్నీ కూడా కడిగి క్లీన్ చేసేసి ఇల్లంతా చెత్తలూడ్ చేశాను. ఇంట్లో బయట మొత్తం ఊడ్చేసి ఇప్పుడైతే మాప్ పెడుతూ ఉన్నానండి. కరెక్ట్గా టైం ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు మీరు? ఒక 5:30 6 ఎగ్జాక్ట్గా 6 అయ్యింది. పిల్లలు ట్యూషన్కి వదిలేసి వచ్చేదానికి ఆయన వెళ్ళారనమాట. సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను ఇల్లు తుడవడం అయితే. ఇంక పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయారు కదా, కొంచెము నీట్గా ఉంటుంది తుడిచేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. కరెక్ట్గా పొద్దున్న ఒక 9:30కి ఏమో నేను 9:30కి స్టార్ట్ చేస్తే వంటంతా చేసేసి ఇల్లు క్లీన్ చేయడము. కరెక్ట్గా నాకు నైట్ 6:30 దాకా పట్టింది ఇల్లు తుడిచి ముగ్గులు పెట్టేంత వరకు మాత్రమే. మళ్ళీ బయట అంతా కూడా కల్లాపి చల్లలేదు. మార్నింగ్ లేచి చల్లుకుందాంలే అని చెప్పి, ఎందుకంటే అప్పటికే నాకు నా పని అయిపోయింది. నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా నాకు చేతులంతా నొప్పులు వచ్చేసింది. సరే ఇంకా ఒకే రోజు అలకడం పెట్టుకున్నాం అనుకోండి, అదొక గంట అయినా పడుతుంది. అదేదో రెస్ట్ తీసుకొని నైట్ పడుకొని మరుసటి రోజు కొంచెం ఎర్లీగా లేచేసి అయితే బయట కల్లాపి చల్లి ముగ్గు పెట్టేద్దాంలే ఫ్రైడే కదా అని చెప్పి ఇంకా అయితే నేను ఆ ఒక్క పని మాత్రం పెండింగ్ పెట్టానమాట. మిగతా పనులన్నీ కూడా చేసేసుకున్నాను. సో ఇంకా ఈ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇల్లు తుడిచేసుకొని బయట కొంచెం తులసి కోట దగ్గర అంతా కూడా తుడిచి ముగ్గు పెట్టేసుకుంటానమాట. రేపు జస్ట్ బయట కల్లాపి చల్లుకొని ముగ్గు పెట్టేసుకుందామని చెప్పేసి. సో ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసానండి. హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఓవరాల్గా ఇల్లు ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంత కష్టపడిన తర్వాత ఖచ్చితంగా చూపించాలి కదా ఎలా ఉంది లుక్ అని చెప్పి, ఫైనల్ లుక్. సో అదే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఇంకా గుమ్మం దగ్గర నుంచి కూడా ఇంకా గడపలకు పసుపు కుంకుమ పెట్టి ముగ్గులన్నీ వేసుకున్నాను. అలాగే ఇంకా హాల్లో కూడా నేను ఈ విధంగా సర్దేసుకున్నాను. ఇంక ఇక్కడైతే సోఫా కవర్స్ అవి వేసిన తర్వాత మంచి లుక్ అనిపిస్తూ ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను అరుణాచల శివుడిది సాంగ్స్ పెట్టుకొని వింటూ అయితే ఇంట్లో పనులు చేసుకుంటున్నాను అనమాట పొద్దున్నుంచి కూడాను. అట్లనే కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాయి సాంగ్స్ అయితే దేవుడివి. సో ఇదండి, ఇలాగైతే ఉంది ఇల్లు. సో చూసారు కదండి, పొద్దున్నుంచి నైట్ 6:30 వరకు కష్టపడితే ఇంత క్లీన్గా అయితే అయిందనమాట హౌస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసేసుకోండి.